లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు చైర్మన్లను ప్రకటించారు. అయితే తిరుపతి విషయంలో మాత్రం ఇంతవరకు సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్గా నిర్ణయం తీసుకోలేదు. తుడా పదవి ప్రతిష్టాత్మకమే కాదు, టీటీడీలో సైతం తుడా చైర్మన్ ఎక్స్ అఫీషియో మెంబర్ కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. దాంతో ఆశావాహుల సంఖ్య పెరిగింది. చివరికి ఎమ్మెల్యేలు సైతం ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారంట. ఒకవైపు మిత్రపక్షాలు, మరోవైపు పార్టీ నాయకులతో ఆశావాహుల లిస్ట్ చాంతాడం తవ్వడంతో ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారి దాన్ని పెండింగ్లో పెట్టాలంటున్నారు. రాష్ట్రంలో కీలక అర్బన్ అథారిటీలలో తిరుపతి ఒకటి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం తిరుపతిలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యకలాపాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. తుడా పరిధిలో తిరుపతి, చిత్తూరు పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోనే 5 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తుడా పరిధిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు జోరుగానే ఉంటుంది. తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో సభ్యత్వం ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తుడా చైర్మన్ పదవి ఎమ్మెల్యే కంటే పవర్ఫుల్ అంటారు. వైసీపీ హయాంలో తుడా చైర్మన్ గా పనిచేసిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలు తుడాను సొంత ఆస్తిలా వాడుకున్నారన్న ఆరోపణలున్నాయి. తుడా నిధులతో తమ సొంత సిబ్బందిని సైతం నియమించుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు సైతం తుడా నిధులనే వినియోగించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. సత్యవేడు, నగరి, జీడినెల్లూరు, చంద్రగిరి, కాళహస్తి నియోజకవర్గాలు తుడా పరిధిలోకి వస్తాయి. అంతా కమర్షియల్ ఏరియానే. ఓవైపు వేగంగా జరిగే పారిశ్రామీకరణతో రియల్ రంగం కూడా అక్కడ పుంజుకుంది. అందుకే తుడా చైర్మన్ పదవి అంటే అంత క్రేజ్. ఇటీవల రాష్ట్రంలోనే కీలక అర్బన్ అథారిటీలకు సీఎం అధ్యక్షులను ప్రకటించారు. అయితే తిరుపతిని మాత్రం పెండింగ్లో పెట్టారు. తుడా చైర్మన్ పదవిని ఆశించిన తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్కు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అదేవిధంగా చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సిఆర్ రాజన్కు వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ పదవి అప్పగించారు. వారిద్దరిని తుడా చైర్మన్ రేసులో నుంచి తప్పించినా ఇంకా ఆశావాహుల లిస్టు మాత్రం పెద్దగానే కనిపిస్తుంది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, క్షత్రియ సామాజిక వర్గం నుంచి శ్రీధర్ వర్మ, టీడీపీ నాయకులు జేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ రెడ్డి, డాక్టర్ కోడూరి బాలసుబ్రహ్మణ్యం, చంద్రగిరి నుంచి డాలర్ దివాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి ఎన్సీవీ నాయుడు, సత్యవేడు నేత సతీష్ నాయుడు తుడా పదవి ఆశిస్తున్నారు. ఇక జనసేన నుంచి డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, శ్రీకాళహస్తి నేత వినూత రేసులో ఉన్నారు. బీజేపీ నుంచి కూడా సామంచి శ్రీనివాస్, కోలా ఆనంద్ తుడా పదవిపై కన్నేశారట. తుడా చైర్మన్ కు కేబినెట్ హోదా సైతం ఉండడంతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, నగరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్, బొజ్జల సుధీర్ సైతం తమకు అవకాశమివ్వాలని అడుగుతున్నారట. మొత్తం మీద 3 మిత్రపక్షాల నుంచి 25 మంది పైగా తుడా పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. వారికి తోడు రిలయన్స్ లోకాద్రి నాయుడు సైతం తన భార్యకు ఆ పదవి ఇవ్వాలని అడిగినట్లు ప్రచారము జరుగుతుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి తప్ప మంత్రి లేని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తుడా పోస్ట్ ఇప్పుడు అత్యంత కీలకమైన పదవిగా మారింది. తిరుపతి ఎమ్మెల్యే జనసేనకి, ఎంపీ బీజేపీకి గత ఎన్నికల్లో కేటాయించారు. అయితే ఎంపీ స్థానంలో బీజేపీ పరాజయం పాలైంది. తిరుపతి ఎమ్మెల్యేగా ఆరుని శ్రీనివాసులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ క్రమంలో టీడీపీకి తిరుపతిలో చట్టసభల ప్రతినిధి లేకుండా పోయారు. టీడీపీ క్యాడర్ను పట్టించుకునేవారు కరువయ్యారనే వాదన వినిపిస్తోంది. దానికి తోడు వైసీపీలోనే ఓ బ్యాచ్ మొత్తం జనసేన పంచకు చేరిపోయి తమ హవా కొనసాగిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో తిరుపతి నియోజకవర్గంలో క్యాడర్ను కాపాడుకోవాలంటే తుడా పదవి టీడీపీకే దక్కాలని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇప్పటికే రోడ్డున పడ్డ తమకు కనీసం తుడా ద్వారా అయినా కనీస ఊతం దొరుకుతుందన్నది తెలుగు తమ్ముళ్ల వాదనగా ఉంది. గతంలో తుడా చైర్మన్ గా పనిచేసిన నరసింహ యాదవ్ తనకు యాదవ కార్పొరేషన్ వద్దని తుడా ఇమ్మని అడుగుతున్నారట. అయితే మార్పు జరగదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. తుడా చైర్మన్ పదవి తమకు ఇవ్వాలని డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెంచుతున్నారట. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరుని శ్రీనివాసులు ఎన్నికల ముందు జనసేనలో చేరి తిరుపతి టికెట్ దక్కించుకొని గెలిచారు. పవన్ పై ఒత్తిడి పెంచుతున్న వైసీపీ నేతలకు ఇప్పుడు అదే ఆయుధంగా మారిందట.
వైసీపీ నుంచి వ్యక్తి ఎమ్మెల్యే కావడం వల్ల ముందు నుంచి పార్టీలో కొనసాగిన తమకు ఇబ్బందిగా ఉందని, ఇలాంటి పరిస్థితులలో తుడా చైర్మన్ జనసేనకు కేటాయించాలని వారు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా రకరకాల ప్రచారాల మధ్య ఇంతకీ తుడా పదవి టీడీపీకి దక్కుతుందా, జనసేన ఎగరేసుకుపోతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ తమ పార్టీకి కావాలని గట్టిగా పట్టుబట్టని పక్షంలో టీడీపీ వారికి దక్కే అవకాశం కనిపిస్తుంది. అయితే రెండు పార్టీల అధినేతల నుంచి సూచనాప్రాయంగా కూడా ఎలాంటి సంకేతాలు అందకపోవడంతో దానిపై ప్రత్యేకించి తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల టీడీపీ జనసేన వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధినేత నిర్ణయం ఎలా ఉన్నా ఇక్కడి నేతలు శిరసా వహించే పరిస్థితి ఉంది. అయితే ఆ నిర్ణయమే తిరుపతిలో టీడీపీ భవిష్యత్తును నిర్ణయిస్తుందంటున్నారు విశ్లేషకులు. తుడా పదవి కూడా దక్కకపోతే తిరుపతి టీడీపీ అనాథలా మారిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ పదవులను వదులుకున్న టీడీపీ అధినేత తుడాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.